చర్మానికి ముడతలు రాకుండా బాగా కాపలాగా వస్తుంది. స్కిన్ హెల్దీగా మంచి గ్లోతో ఉండటానికి విటమిన్ సి ఎక్కువ కావాలి. అందుకని ఆ కెమికల్ పొల్యూషన్ నుంచి రక్షించుకోవడానికి, స్కిన్ హెల్దీగా ఉండటానికి ఇందులో ఉండే బయోఫ్లావనాయిడ్స్ మెయిన్ కారణమని, ఈ చర్మం లోపల పొరలో ఉండే కొలాజన్ ఎలాస్టిన్ మెష్ హెల్దీగా ఉండాలి, తెగిపోకూడదు. ఆ మెష్ తెగిపోతే స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి, మెష్ తెగిపోతే ముడతలు వస్తాయి. ఆ మెష్కి విటమిన్ సి చాలా అవసరం. అందుకని ఈ బత్తాయి తీసుకోవటం వల్ల ఆ కొలాజన్ మెష్ హెల్దీగా ఉండి త్వరగా ముడతలు రావు, స్ట్రెచ్ మార్క్స్ రాకుండా కూడా, వెయిట్ పెరిగినా తొడలో సీటు బొజ్జ పెరిగినా కూడా అక్కడ రాకుండా రక్షించడానికి ఇది భలే హెల్ప్ చేస్తాం. మళ్ళీ విటమిన్ సి లోపిస్తే స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ వస్తాయని సైంటిఫిక్గా ఉందన్నమాట. అందుకని ఇవన్నీ లాభాలు బత్తాయిలు వాడుకోవటం వల్ల ఉన్నాయి. అయితే డాక్టర్ గారు, మరి బత్తాయిని సాధారణంగా అయితే గనక కొంతమంది ఒలుచుకుని తింటారు, కానీ ఎక్కువ మంది శాతంగా జ్యూస్ తీసుకుని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అవునమ్మా. దాంట్లో కొంచెం ఐస్, కొంచెం షుగర్ ఇలా కూడా వేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మీరు నష్టాలు ఉంటాయని చెప్తారు. మరి అలా కాకుండా